వాల్మీకంలో ఇంత రాజసభలు లేవు. ఆయా కవుల కల్పన చమత్కృత చేత ఓ సభ వచ్చిన వాళ్ళందరికీ సీట్లు ఇవ్వటం వేసే నష్టమేం లేదు. ఏటికి వంకర ఉంటుంది, నీటికి వంకర ఉండదు. చెరుక్కి వంకర ఉంటుంది, తీపికి వంకర ఉండదు. భగవద్గుణాన కీర్తన ఎలా చేసినా పుణ్యమే. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే అంతే కదా. 56 దేశాల వాళ్ళు వచ్చారు. మంచి దస్పల్లాలో ఇచ్చారు. కొంచెం లేటుగా వచ్చారు, దాస్ ప్రకాష్లో ఇచ్చారు. ఇంకొంచెం లేటుగా వచ్చారు, తాజ్ ఒబెరాయ్లో ఇచ్చారు. ఇంకొంచెం లేటుగా వచ్చారు, కృష్ణా ఒబెరాయ్లో వచ్చారు. ఇంకా లేటుగా వచ్చారు, గోవిందరాజ్ స్వామి సత్రాలు ఇచ్చారు టీటీడీలో. అయ్యా ఇంకా లేటుగా వచ్చారు నాబోటి బ్యాచ్ ఉంటారుగా, వాళ్ళకేమి ఇచ్చారు అన్నారు. వీధి వాళ్ళ అరుగులు బాగు చేసి ఇచ్చారు. ఈ అరుగుల మీద కూర్చున్న వాళ్ళకే ఆలోచన, మా వెనక వచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తాం. మన ఇంట్లో కరెంటు పోతే ఎదురింట్లో పోయిందా అని చూస్తాం. పోయితే 7 రోజుల తర్వాత వచ్చినా దిగులు లేదు మనకి. ఎందుకంటే ఇది ఓపెన్ టు ఆల్ చేస్తే మనకు ఆనందం. అప్పుడు వాళ్ళకి ఏది ఇవ్వదలుచుకుంటే అది ఇస్తానంటున్నాడు జనక మహీపతి. ఆ సమయంలో భట్టుడు వెళ్ళి చెప్పారు. వెంటనే తెల్లగున్న ఏనుగు పిల్లతో ఎదురొచ్చాటండి జనకుడు. ఈ అరుగుల మీద కూర్చున్న వాళ్ళు అనుకున్నారట, 3 రోజులైంది మనం వచ్చి, కనీసం కర్పూర బిళ్ళతో కూడా ఎంటర్ అవ్వలేదు. విశ్వామిత్రుడు ఎవరో 2 పోరగాళ్ళని పట్టుకొచ్చేటప్పటికల్లా జనకుడు తెల్లగున్న ఏనుగు పిల్లతో ఎంట్రీ అవుతున్నాడంటే ఇదేదో క్యాండిడేట్ ఈజ్ ఆల్రెడీ సెలెక్టెడ్ ఇంటర్వ్యూ ఏమో. పైగా టీఏలు ఇవ్వబడవని చెప్పారు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు వీళ్ళు. విశ్వామిత్రుడు వచ్చినందుకు గున్న ఏనుగు పిల్లతో ఎదురొచ్చాడు. వచ్చేంతవరకు ఆయనకి తెలియదు ఈ పిల్లలు వస్తున్నారని. ఆ వచ్చినవాడు అంతే. విశ్వామిత్రుడి వెనక ఉన్న రామచంద్రమూర్తిని చూసి, చూడు మా ఇతనిని పని చూడరా జనక, నీకు విదేహత్వం ఇప్పుడు. చూడు మా ఇతనిని. ఏమవుతుంది గురువుగారు? చూపుగవ సఫలమగు చూడు మా ఇతనిని. చూపుగవ సఫలమగు నేడు నే దచ్చిది. నేడు నే దచ్చిది నీకు తగు అల్లుని. చూడు మా ఇతనిని. చూడు నీ చూపు గవ సఫలమగు అన్నారండి. అందుకనే మానసవన చెరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనే చూడనే. అల్లా చాగయ్య గారు అంత దరిద్రం లేదా ఆయనకి. చూడటం వేరు, పొడగనటం వేరు. పొడగనటం అంటే ఏమిటన్నారు? దేన్ని చూస్తే ఇంకో దాన్ని చూడాల్సిన అవసరం లేదో అదే పొడగనుట. పొడగంటిమై అన్నారే కానీ చూచితినయ్యా అల్లా అన్నమయ్యవారు. అయ్యా చూపుగవ సఫలమగు, నీకు సార్థకత కలుగుతుంది. ఇక్కడ నారాయణదాస్ గారు దాదాపు 12 రాగమాలికలు చెప్పారు. 12 రాగమాలికలు చెప్పారు. మేము 2 ఏడవటానికి ఇబ్బందిగా ఉంది. అయ్యా అయితే మీరు లోపలికి రండి అన్నారు. వాకిట్లో వాళ్ళు అడ్డుకున్నారు. వీళ్ళు మా తర్వాత వచ్చిన బ్యాచ్ లోపలికి ఎందుకు తీసుకెడతామని. జనకుడు క్లారిఫికేషన్ ఇచ్చాడు. మీ వెంట వచ్చిన వాళ్ళని బట్టి మీ స్థితిని నేను లెక్క వేశాను. విశ్వామిత్రుడి వెంట వచ్చారు అంటే వచ్చేవాళ్ళు మాకంటే గొప్పవాళ్ళు అయి ఉంటారు. మాకంటే గొప్పవాళ్ళు అయినప్పుడు వాళ్ళు మా ఇంటికి వస్తే వాళ్ళకి వేరే ప్లేస్ ఉంది, మీరు ఇక్కడే వారక్కడే అన్నారు. ఇప్పటికి కూడా పెద్దవాళ్ళు ఏమంటారు, మనల్ని డైరెక్ట్గా తిట్టరు. రేయ్ నీ ఫ్రెండ్స్ 2-3 పేర్లు చెప్పు అంటారు. దాన్ని బట్టి వాళ్ళు గ్రహిస్తారు. ఒక మంచి అంతఃపురం చేర్చారు. సాయంత్రం అయింది. సాయం సూర్య ఉపాసేనో. రామచంద్రమూర్తి ఎప్పుడూ అకాల సంధ్యావందనం చేసేరగటండి. సకాల త్రికాల సంధ్యావందనం చేసేవారట. అయింది. మంచి ఆభరణాలు అన్నీ కట్టుకున్నారు. విశ్వామిత్రుడు అన్నాడు, కొంచెం కొత్త ప్లేస్లోకి వచ్చాం కాబట్టి మరీ ఎక్కువ దూరం పోకుండా సైట్ సీయింగ్ ఏమన్నా ఉంటే చూసిరండి ఆయన. ఈ ప్రోగ్రాం ఆ రోజుల్లోనే ఉంది. లక్ష్మణస్వామి వెంట ఆయన వనంలోకి బయలుదేరాడు. అదే సమయంలో సీతమ్మ వారి ఇటు రావటం, సీతారాముల ప్రథమ సందర్శనం కలగటం, రాముణ్ణి చూసినంత మాత్రమున సీతమ్మ మహదానంద పరవశి అయి లేడి పిల్లలాగా ఎగురుతూ వెళ్ళిపోయిందిటండి.
రామచంద్రమూర్తికి ఆశ్చర్యం వేసింది. ఈ పిల్ల ఏమిటి వచ్చింది, ఆ పూల బుట్టలో ఉన్న ఒక 2 పూలు నా మీద చల్లింది, ఓ పువ్వు తీసి తల్లో పెట్టుకుంది, వెళ్ళిపోయింది ఏమిటి? కురొక్కారు మెరగులాగున తళుక్కున మెరసే ఇప్పుడు మరగపడదేమ కోత్తముడా. ఓ మెరుపు మెరిసింది లక్ష్మణ అన్నట్టు. ఊరుకో అన్నయ్య, మెరుపు ఊరు అంటావు, వాతావరణం ఆకాశం నిర్మలంగా ఉంటుందన్నారు, మెరుపులు ఏమిటన్నారు. రామచంద్రమూర్తికి అబద్ధం ఆడటం తెలియదు. అదే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు. ఏం రామా, ఏమిటి మెరుపులు అంటున్నావు, ఉరుగులు అంటున్నావు, ఏమిటి సంగతి? గురువుగారు అలా ఓ మెరుపు మెరిసిందండి, నువ్వు చూసావా? చూశానండి. ఈయన ఇంకో మాట అన్నాడు, మేఘం వచ్చిన వెనుక మెరుపు రాకుండునే ఇంత సౌఖ్యమనినే చెప్పజాల ఎంతో ఏమో. అంతే, కొన్నిటికి మాటలు లేవు, అంతే. ఆ మెరుపు తీగ రేపు నీకు కాబోయే తీగ అన్నారు. ఆ రాత్రి ఎవరెవరికి ఎట్లా నిద్ర పట్టిందో, ఎవరెవరికి ఎట్లా తెల్లవారిందో చెప్పారు. ఇప్పుడు మనకదంతా అనవసరం. తెల్లవారింది, రాజసభలోకి వెళ్ళిపోయినారు. ఒకసారి మీరు కూడా వెళ్ళిపోదాం, ఇంకంతకంటే కావాల్సిందే ఉంది. వెళ్ళిపోయినారు, చాలామంది కూర్చున్నారు. ఎట్టకేలకు చివరికి 12,000 మంది బౌన్సర్లు 10 చక్రాల బండి మీద ఏదో తీసుకొచ్చారు. అప్పటి వరకు అనౌన్స్మెంట్ ఉండేది కాదు, వెనకట్లో అట్లా ఉండేది. కొంచెం కళ్ళు తుడుచుకు చూశారు కళ్ళదోళ్ళు. విల్లు, పిల్లకి పెళ్ళికి విల్లుకి ఏమిటి లింక్ అసలు? జనకుడు అల్లంగా పంపిస్తాడా? దీన్ని ఏమన్నా గిఫ్ట్గా ఇస్తాడా? చెప్పాడు, ఈ విల్లు ఎక్కుపెట్టిన వాడు జనక జామాత అవుతాడు, ఎక్కుపెట్టని వాడికి జనకజ మాత అవుతుంది అన్నారు. చెప్పారు మహాప్రభు. డిపాజిట్లు పోవటం ఎందుకు, ఎవడో అసలు చెయ్యి ఎత్తలా. ఉర్వీతలం నిర్వీర్యముపపశ్యాహ అని అడిగాడు. పౌరుషవంతులు లేరా అంటే అప్పటికి కూడా రామచంద్రమూర్తి లేవలేదండి. ఇది రామాయణం మనకు ఆదర్శం. ఆ పక్కన ఉన్న ఎర్ర పిల్లవాడు వాళ్ళు వేస్తున్నట్ట సీట్లోంచి. విశ్వామిత్రుడు, రేయ్ కూర్చోరా, మనం ఇద్దరం ఈ ప్రోగ్రామ్కి అన్ఫిట్, పనికిరాం. నాది ఎక్స్పైర్ అయిపోయింది, నీది మార్కెట్లోకే ప్రోడక్ట్ రాలేదు, కూర్చోరా. నేను కూర్చోను గురువుగారు, అంత మాట. రే, అన్నవాడు బాగానే ఉన్నాడు, విన్నవాడు బాగానే ఉన్నాడు, మధ్యలో నీకు నాకు కూర్చో. బలవంతంగా కూర్చోబెట్టాడు. అయినా రామచంద్రమూర్తి లేవల. అప్పుడు విశ్వామిత్ర మహర్షికి తప్పల. విశ్వామిత్రస్య ధర్మాత్మ శ్రుత్వా జనక భాషితం వత్స రామ ధనుపశ్య ఇతి రాఘవమబ్రవీత్. చాగయ్య గారు అంత సాహసం చేయలే. మునికను సైగదెలిసి అన్నాడంతే. ఆ ధనస్సు చూడు రామా అన్నట్టండి. అప్పుడు లేచాడు రామచంద్రమూర్తి. అంతకు వరకు ఈ రాజుల తలలు ఎట్లా ఉన్నాయన్నారు, పొద్దు తిరుగుడు పూలు వాలిపోయినట్టుగా వాలిపోయినట్ట. జనకుడు 3rd డిగ్రీ కంటే ఎక్కువ ఉపయోగించాడు. ఆయన ఎంత వేదాంతైనా ఆడపిల్ల తండ్రి కదా, కడుపు మండదా. రాముడు లేచేటప్పటికల్లా వీళ్ళందరూ తలలు లేచాయిటండి. ఎలాగూ అన్నారు, సూర్యోదయం అయితే మళ్ళా పొద్దు తిరుగుపు ఎలా విచ్చుకుంటుందో, సూర్యవంశ సంజాతుడైనటువంటి రామచంద్రమూర్తి సింహాసనం నుంచి దిగంగానే వీళ్ళందరూ అలా ఎత్తారు. ఆహా, కన్నా వారలెంత ధన్యులో. నారాయణదాసు గారు ఎంత మంచి ఇది చెప్పారు చూడండి. కన్నా వారలెంత ధన్యులో శంకరు ధనువే కిడదలగోను వీరు. కన్నా వారలెంత ధనులో వెడదయురము ముత్యాల కంటెతో వెడదయురము బంగారు దూపటి వల్లెవాటుతో ఎడమకాలి పెండేయరముతో పెండేయరముతో అరుగుదెల్చు పుల్లభోజు. గన్న వారలెంత ధన్యులో. జయ శ్రీమద్రమారమణ గోవింద. భక్తులంతా మధ్యాహ్న నిద్రలో ఉన్నట్టున్నారు. జయ శ్రీమద్రమారమణ గోవింద. పొద్దున్న టిఫిన్ బాగా పనిచేసినట్టుంది. గోవింద.
అయ్యా అలా వచ్చారు రామచంద్రమూర్తి. సీతమ్మ వారు చూసింది, అమ్మవారిని ప్రార్థించింది, ఈ పిల్లవాడు నా మెళ్ళో పుస్తకట్టాలి తల్లి అంటే ఆవిడ అడిగింది నాకేంటి అని. అమ్మయ్యో ఏమైనా ఆడపడుచు అనిపించా వదినా? ఆడపడుచులతో ఎట్లా అయినా కష్టమే. పుట్టింట్లో ఏం లేదనుకోండి, అత్తవారింట్లో బాగా ఉందనుకోండి, మా ఇంట్లో ఏం లేదని సంచులు పట్టుకెడతారట. అత్తవారింట్లో ఏం లేకపోయినా, అత్తవారింట్లో బాగా ఉండి పుట్టింట్లో ఏం లేదనుకో, మా ఇంట్లో ఏం లేదు, ఇక్కడ సంచులు మోయటమే అక్కడ సంచులు చేరేయటమే. వదినా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగిందిట. మరి నాకేమన్నా ఇస్తే మా ఆయనకి చెప్తాను. వెంటనే సీతమ్మ వారు చెప్పిందిట, అమ్మ ఈ పిల్లవాడు ఆ శివకార్ముకాన్ని ఎక్కువ పెడితే 14 ఏళ్ళు అరణ్యంలో బ్రహ్మచర్య వ్రతంతో నిన్ను ఉపాసిస్తాను భగవతి, ఇంతకంటే నేనేం చెయ్యలేను. కోరుకోందే ఎవ్వరికి ఏం రావండి, మనం మర్చిపోతాం. కొరియర్ వాడు గుర్తొచ్చి చక్కగా ఇచ్చి ఫోటో తీసుకొని ఎడతాడు. అందుకనే ఆవిడకు కూడా 14 ఏళ్ళు తప్పలే.